ప్రైజ్ ద లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని నామములో పెంతెకోస్తు 8వ ఆదివారం ఆరాధనలోనికి మిమ్మల్నందరినీ నేను ఆహ్వానించుచు ఉన్నాను. ప్రార్థనతో ఉదయకాలపు ఆరాధనను మనమందరము కూడా ప్రారంభం చేసుకుందాం. సర్వశక్తియు కృపా కనికరము గల మా తండ్రి, గడిచిన కాలము నీ కృపలో నీ రెక్కల చాటు కింద మమ్మను కాచి కాపాడి సంరక్షించి దీవించి ఆశీర్వదించి తిరిగి కాల సమయంలో నీ పాద సన్నిధి చెంత చేరి నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు యోగ్యకరమైన రీతిలో నీవు మమ్మల్ని సిద్ధపరిచిన విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నా. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధి చెంత చేరిన మమ్మను భూపు నాది మునిపే నీ యొక్క చిత్తములో నీవు మమ్మను ఎరిగి తిరిగి ఉదయకాల సమయంలో ఆ యొక్క చిత్తానుసారముగా నీ పాద సన్నిధి చెంత మమ్మను నడిపించిన విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ప్రాముఖ్యముగా నీ యొక్క బిడ్డలుగా నీవు మమ్మను గుర్తించిన విధానమును బట్టి, నీవు మమ్మను హత్తుకున్న విధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ ఆరాధన అంతటిలో కూడా మా యొక్క హృదయములను, తలంపులను మేము స్థిరపరచుకొని కేవలము నిన్ను స్తుతించు గణపరచు సహాయమును, భాగ్యమును మాకందరికీ సమృద్ధిగా దయచేయమని, నీ యొక్క ఆశీర్వాదములు, నీ యొక్క మేలులు మా యొక్క జీవితంలో పొందుకొని ఆశీర్వాదమును సమృద్ధికరముగా దయచేయమని, నీ ప్రియకుమారుడును మాకు ప్రభువును రక్షకుడును మా కొరకు ఈ లోకములోనికి వచ్చి తన ప్రాణమును అర్పించి పునరుద్ధానుడై తిరిగి లేచి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై మమ్మను పరిపాలించుచు ఉన్న నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొనొచ్చు, దేవుని యొక్క నామమును గణపరచుదము. పాటల పుస్తకముల నుండి 202వ పాట, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అన్న స్తుతి పాటతో ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. సాంగ్ నంబర్ 202. ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పకారాధితు దయాళుడవు నీవే, తప్పకారాధితు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గల దేవా, మహోన్నతుడవగు
గల దేవా పాడేదనెల్లప్పుడు ఆశ్చర్య కార్యములన్ పాడేదనెల్లప్పుడు ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడా అనియు ముదమార పాడెద నిన్ను అతి సుందరుడా అనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవా నిన్ను కీర్తింతున్ నా జీవితమంతయును యెహోవా నిన్ను కీర్తింతున్ నా బ్రతుకు కాలములో నిన్నే స్తుతించెదను నా బ్రతుకు కాలములో నిన్నే స్తుతించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్టాదుక బాధలలో సంతోషింతు నెల్లప్పుడు కష్టాదుక బాధలలో ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడా యేసు ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడా యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభువాని సన్నిధి చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభువాని సన్నిధి చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని రెండవ పాటగా 72వ పాట దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము అన్న పాటను పాడుకుందాం. సాంగ్ నంబర్ 72. మొదటి చరణము, మూడవ చరణము, 6వ చరణము పాడుకొని ఆరాధన క్రమంలోనికి వెళ్దాం. 1, 3 and 6 పాటల పుస్తకంలో నుండి 72వ పాట సాంగ్ నంబర్ 72. ఆశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోద దాపదన మహాయుడై నన్రోచును అభయమేపు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము పర్వతములు కదలినాని యూర్వి మారుపడినను సర్వము ఘోషించుచుని సాంద్రము పొంగిన అభయమేపు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము రాజముల్
కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి భూని సమరించుచు అభయమా అభయమే పురానంద మానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరువలయు నేప్పుడు నాకు బండుగా అభయమే మానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు నాపదల సహాయుడై నన్బ్రోచును మౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డల హృదయకాల సమయంలో ఆరాధన క్రమంలోనికి వెళ్ళటానికి ముందు మనమందరము కూడా మన యొక్క తలంపులను దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని ఉదయకాల సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాయిచు సెలవిచ్చుచూ ఉన్నాడు, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఎందుకనగా ఆయన మనలను ఆయన యొక్క ఎన్నికలో జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. తన యొక్క ఎన్నికలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించి ఉన్నాడు. తన కుమారుని అనుగ్రహించిన యేసుక్రీస్తు, తన కుమారుని అనుగ్రహించిన దేవుడు ఆయన యొక్క కుమారుని యొక్క రక్తమును మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకనగా నీవు నేను మనము ఆయన ఎదుట పరిశుద్ధులముగాను నిష్కలంకులుగాను నిలవబడటానికి. కాబట్టి ఉదయకాల సమయంలో అటు దేవుణ్ణి మనమందరము కూడా ఆరాధించేదము. మన ప్రార్థన, మన స్తుతి ధూపమును ఆయన ఎదుట మనము సంపూర్ణముగా సమర్పించి, ఇదిగో నాయన నా ప్రార్థన, నా కృతజ్ఞత నీకే అని మనమందరము కూడా ఆయన యొక్క నామమును మనము వేడుకుందాం. అందరం కూడా లేచి నిలబడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానించు ఉన్నాను. కూడా మీ యొక్క హృదయములను, మీ యొక్క స్వరములనెత్తి దేవుని యొక్క నామమును స్తుతించి గణపరచవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానించు ఉన్నాను. లెట్ us all worship the Lord who has elected us in his thoughts. ప్రార్థనా ధూపము వలె చేతులెత్తెదన్ నైవేద్యముగా నా ప్రార్థనా
ధూపము వలే చేతులెత్తెదా నైవేద్యముగా అంగీకరించుము యేసయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా, అంగీకరించును యేసయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నీ రక్తం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నీ రక్తం. స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి అర్హుడవు. మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నీ రక్తం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నీ రక్తం. 13వ పేజీలో ఆరాధన క్రమము జరిపించుకుందాం. Let us open our hymnals into the page number 13 to confess our sins. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనకు పాప క్షమాపణ దయచేయమని వేడుకొందము. కనికరం గల పరిశుద్ధుడైన తండ్రి, నేను స్వాభావికముగా పాపినని నా తలంపుల యందు మాటల యందు క్రియల యందు మీకు అవిధేయుడనై ఉన్నాను. కీడైన దానిని చేయొచ్చు, మేలైన దానిని చేటులో తప్పిపోతుని. ఇందు నిమిత్తమై ఇప్పటికి నిత్యము మీ శిక్షకు పాత్రుడను. కానీ నా పాపములను గూర్చి నిజముగా దుఃఖించచ్చు, నా రక్షకుడైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుచు ప్రభువా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపు.
ప్రభువా మమ్మను కనికరింపుము. మన పరలోకపు తండ్రి యగు దేవుడు మన యందు కనికరముంచి తన ఏక కుమారుని మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించెను. కనుక క్రీస్తు సేవకునిగా పిలువబడిన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీ పాపములన్నీయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున క్షమించుచు ఉన్నాను. ఆమేన్. పాపములు క్షమింపబడినవన్న సమాధానముతో మనము దేవుని స్తుతించదము. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు తనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక. Amen. Let us all confess our faith in the words of Apostles' Creed. మనమందరము మన యొక్క విశ్వాసమును అపోస్తుల విశ్వాస ప్రమాణము ద్వారా ఒప్పుకొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. సర్వశక్తియు కృపా కనికరము గల మా తండ్రి, మమ్మను ఎంతగానో ప్రేమించి మమ్మను దీవించి ఆశీర్వదించి ఇంకను అధికముగా గణపరచుటకై నీ ప్రియ కుమారుడును మాకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా గొప్ప బహుమానమునగా పాప క్షమాపణను మాకు దయచేసి నీ బిడ్డలుగా నీవు మాకు అనుగ్రహించిన తీర్పును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. అట్టి పాప క్షమాపణలో మేమందరము పాలు పొందుటకు నీ యొక్క కృప వాత్సల్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. ఇదిగో నాయన తిరిగి ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన నీ లేఖన భాగములోనికి మేము అడుగు పెట్టుచూ ఉండగా నీ యొక్క వాక్యపు ఆశీర్వాదములు మా జీవితంలోనికి సమృద్ధికరముగా రానిమ్మని నీ ప్రియ కుమారుడును మాకు ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నేటి దినము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకము విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను స్వీకరించెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి
మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. సర్వశక్తియు కృపా కనికరము గల మా తండ్రి, ఉదయకాల సమయంలో చదవబడిన యొక్క వాక్య వచనములను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాము. నీ వాక్యము సత్యమై ఉన్నది. అటువంటి ఆ సత్యమైన వాక్యములో నుండి నీ వాక్యపు ఆశీర్వాదములోనికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మాకందరికి నీ దయచేయమని మమ్మను నడిపించమని నీ ప్రియ కుమారుడును మాకు ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దేవుని వాక్యమునకై దయచేసి కూర్చోవలసిందిగా కోరుచు ఉన్నాను. ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన పత్రికను మనము చదువుకొని ఉన్నాం. రాబోయే వారములలో we are going to spend about 6 to 8 Sundays reading the epistle that was written to the church in Ephesus by Apostle Paul. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన పత్రికను వచ్చే 6 నుండి 8 వారముల వరకు మనము చదువుకోబోవచ్చు ఉన్నాము. పత్రికను గురించి అనేకమైన విషయములు మనం తెలుసుకోబోవచ్చు ఉన్నాం. అయితే ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. స్తుతింపబడును గాక. ఎందుకు అనగా హియర్ Apostle Paul is kind of going breathless about giving thanks to the Lord. తన యొక్క ఊపిరిని బిగపట్టుకొని ఎందుకు దేవునిని స్తుతించాలి, ఎందుకు గణపరచాలి అన్న విషయములను అనేకమైనవి అపోస్తలుడైన పౌలు మన కొరకు వివరించుచూ ఉన్నాడు. అట్టి వాటిలో ప్రాముఖ్యముగా ఎందుకనగా ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Every spiritual blessing has been provided to us. Every blessing that flows from heaven, every blessing that flows from the Lord has been given to us, and therefore we praise God in everything. పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ద నెక్స్ట్ 6 or 8 వీక్స్ ఈ యొక్క పత్రికను మనం చదువుకుంటాము. కాబట్టి ఈ యొక్క పత్రిక పరిచయమును మరియు మొదటి అధ్యాయములో కొన్ని విషయములు నేను మీతో పాటు క్లుప్తముగా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. క్లుప్తముగా అంటే అబౌట్ ద నెక్స్ట్ 3 hours, కొద్దిసేపు మాత్రమే ఈ విషయములు మీతో పాటు నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. బట్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఈవెన్చువల్లీ. వారములు గడుస్తూ ఉన్న కొద్ది ఇంకా కొద్దిగా ఎక్కువ సమయమును మనము గడపబోవచ్చు ఉన్నాం. బట్ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు వ్రాయిచు అనేకమైన సార్లు, ఇఫ్ యు లుక్ ఇన్ టు ద ఫ్లో ఆఫ్ ద ఎపిసిల్, ఈ యొక్క పత్రికను కనుక మనము గమనించినట్లయితే అనేకమైన సందర్భాలలో దేవుని బిడ్డలకు అను మాటను అపోస్తలుడైన పౌలు వాడినట్లుగా గమనించు ఉన్నాం.
దేవుని బిడ్డలుగా మనము ఎలాగూ నడుచుకోవాలి, దేవుని బిడ్డలుగా మనము ఎలాగూ ఉండాలన్న విషయములు 3వ అధ్యాయము నుండి 6వ అధ్యాయము వరకు అపోస్తలుడైన పౌలు వివరించినట్లుగా మనము గమనించచ్చు ఉన్నాము. And therefore this letter is very much important for us because it teaches us as to how the children of God should lead their life. దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను మనం ఎలాగూ నడుచుకోవాలని అనేకమైన విషయములు మన కొరకు ఈ పత్రిక పాఠ్య భాగము తెలియజేయచ్చు ఉన్నది. అయితే దేవుని బిడ్డలుగా ఎలాగూ మనము నడుచుకోవాలి అని వివరించడానికి మునుపు ఇన్ ద ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ 2 chapters, దేవుని బిడ్డలుగా మనము అవ్వటానికి దేవుడు ఎటువంటి ప్రణాళికను మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు, ఎలాగూ దేవుడు తనంతట తానే మనలను ఆయన యొక్క బిడ్డలుగా మార్చుకొని ఉన్నాడు అన్న విషయమును అపోస్తలుడైన పౌలు మాట్లాడినట్లుగా మనం గమనించచ్చు ఉన్నాం. And the center message of the first part of the epistle is recorded in the 2nd chapter verse 8, for by grace you have been saved through faith. ఈ మొదటి 2 అధ్యాయములలో ఎలాగో దేవుడు మనలను తన యొక్క సంకల్పములో ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడన్న విషయమును గనుక ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితంలో ఇది దేవుని యొక్క వరమయ్యున్నది. విత్ దీస్ థాట్స్, వై షుడ్ వి ప్రైజ్ గాడ్? ఎందుకు మనము దేవుని స్తుతించాలి అన్న విషయమును గనక గమనించినట్లయితే చదవబడిన వాక్య వచనములో నుండి 3 విషయములు నేను మీతో పాటు మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ బికాస్ ఆఫ్ హిస్ ఎలక్షన్. ద ఫస్ట్ వన్ ఇస్ because of his election. దేవుడు ఆయన తనంతట తానే మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని గనుక ఆలోచన గనుక వచ్చినట్లయితే 3 విషయములు మీతో పాటు నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా యెర్మీయా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయులతో పాటు మాట్లాడుచు మొదటి అధ్యాయములో అంటూ ఉన్నాడు, తల్లి గర్భములో రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. When the word came to the prophet, immediately the Lord declared that even before you were formed in the womb, I knew you. తల్లి గర్భములో రూపింపక మునుపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన తన చిత్తములో తన సంకల్పములో నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ జీవితమును ఆయన రూపించి ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనములో మనం గమనించుచూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువు కుడి వైపు ఉన్న ఆయన యొక్క బిడ్డలతో, ఆయన యొక్క గొర్రెలతో ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క చిత్తములో ముందుగానే ఏర్పరచిన బిడ్డలుగా ఆయన వారిని సంబోధించుచు అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యము మీ కొరకు స్థిరపరచబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే 13వ అధ్యాయము 8వ వచనము నుండి అక్కడ ఒక జీవ గ్రంథమును మనము గమనించుచూ ఉన్నాము. ఆ జీవ గ్రంథములో ఎవరి పేరు అయితే ముందుగానే వ్రాయబడి ఉన్నదో అన్న విషయమును మనము చాలా స్పష్టముగా మనము చూచుచూ ఉన్నాం. ఈవెన్ బిఫోర్ ద బుక్, ద సీల్ ఇస్ ఓపెన్డ్, the Lord has mentioned the name in the book of life. ఆయన యొక్క ఏర్పాటు ఎలాగూ ఉంటుంది అని అంటే, తల్లి గర్భములో రూపింపక మునిపే ఆయన మనలను ఎరిగి ఉన్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఆయన రాజ్యము కొరకు మనలను ఆయన స్థిరపరచుకొని ఉన్నాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయము. అండ్ చివరిగా ఆయన మరల ఒకసారి రాక మునుపే, ఆయన యొక్క అంతిమ తీర్పు రావటానికి మునుపే ఆ జీవ గ్రంథములో ఆయన మన యొక్క నామమును లెక్కించి ఉన్నాడు. అండ్ దట్ ఈస్ ద అమేజింగ్ బ్యూటీ ఆఫ్ హిస్ ఎలక్షన్. తల్లి గర్భంలో రూపింపక మునిపే మనలను ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన రాజ్యము కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు.
జీవ గ్రంథములో ముందుగానే మన యొక్క నామములను దేవుడు లెక్కించి ఉన్నాడు. అండ్ వాట్ డిడ్ యు డూ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్? తల్లి గర్భంలో రూపింపక మునుపే దేవుని యొక్క దృష్టిలో ఉండటానికి నీవేం చేశావు? ఆ జీవ గ్రంథములో నీ నామము, నీ యొక్క పేరు ఉండటానికి నీవేం చేశావు? డిడ్ యు డూ సంథింగ్? దిస్ వాస్ ద ఎగ్జాక్ట్లీ వెరీ సేమ్ క్వశ్చన్. One of the Jewish leaders came to Jesus and asked about the very same thing, and his name is Nicodemus. నికోదేము ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుచు అంటూ ఉన్నాడు, అయ్యా, ఎలాగూ నీ రాజ్యములో మేము ప్రవేశపెట్టాలి, ఎలాగూ మేము మరలా జన్మించాలి? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నీవు మరలా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో నీవు అడుగు పెట్టవు. కాబట్టి వెంటనే నికోదేము అంటూ ఉన్నాడు, నేను మరలా ఎలాగూ జన్మించగలుగుతాను? యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, అది నీ వలన కలిగిన కార్యము కాదు, అది నీ వలన జరిగే కార్యము కాదు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి అయిన దేవుడు ఆ యొక్క కార్యమును నీ జీవితంలో ఆయన జరిగించుచు ఉన్నాడు. And therefore it is the exactly very same answer even today. If you think that you are in the election because of your power, or it is because of your influence, or it is because you have been amazing, you have been kind, and you have been great in the sight of the man and in the sight of the Lord, then you are mistaken, because Jesus is very clear, it is not by man, it is by the power of the Holy Spirit which has been provided by God the Father. The power of the Holy Spirit provided by God the Father. ఎలాగూ నీవు నేను మనము ఈ యొక్క ఎన్నికలో మనము ఉన్నాము అనంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలను ఆయనే ఎన్నిక చేసుకొని ఉన్నాడు. ఎందుకనగా తర్వాత వచనము గనుక గమనించినట్లయితే ఆయన ప్రేమను బట్టి, బై హిస్ లవ్. ఏంటి దేవుని యొక్క ప్రేమ? దెర్ ఆర్ మెనీ వర్డ్స్ యూస్ టు డిస్క్రైబ్ లవ్. బైబిల్లో కూడా ఈ ప్రేమ అన్న మాటను వాడటానికి ఫిలాస్ అన్న మాట వాడబడి ఉంది. ఇట్ ఈస్ అ ఫ్రెండ్లీ లవ్. కానీ ఇక్కడ అగాపే అన్న మాటను వాడబడి ఉన్నది, అనగా దైవ సంబంధమైన ఆత్మీయ సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలాగూ ఉంటుంది అని కనుక గమనించినట్లయితే ఐడ్ లైక్ టు టెల్ అ వెరీ స్మాల్ స్టోరీ. ఒకసారి ఒక వ్యక్తి గొప్పగా చదువుకొని ఒక మంచి యూనివర్సిటీలో, మంచి కాలేజ్లో పిల్లలకు చదువు చెప్తూ ఉన్నాడు. కొద్ది కాలానికి అతని జాబ్ బోర్ కొట్టి పర్వతములు ఎక్కాలి, హైకింగ్, ఇన్ అదర్ వర్డ్స్ హైకింగ్కి వెళ్ళాలన్న ఆలోచనతో ఆ ప్రయాణాలు ప్రారంభం చేశాడు. కొన్ని రోజులకి ఆ హైకింగ్, ఆ ప్రయాణాలు కూడా బోర్ కొట్టింది. ఏం చేయాలి అన్న ఆలోచనతో పర్వతములపైకి ఎక్కిన ప్రతిసారి అక్కడ ఇంకా కొంతమంది టూరిస్టులు వచ్చినప్పుడు అందులో నుండి కొంతమందిని ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయాణంలో ఒక్కొక్క వ్యక్తిని ఇతను చంపటం ప్రారంభం చేశాడు. కొద్ది కాలానికి అనుమానాలు వ్యక్తపరచబడ్డాయి. కొద్ది కాలానికి పోలీసులు అక్కడంతా కూడా గాలిచ్చారు, జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టారు. ఒక దినాన్న ఒక మనిషిని హత్య చేయబోవచ్చు ఉండగా ఈ పలానా వ్యక్తిని వారు పట్టుకున్నారు, జైల్లో వేశారు. చాలా కాలము జైలులో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అతనిని దూషించేవారే, కానీ అతనిని చూడటానికి ఒక వ్యక్తి వస్తూ ఉండేది. ఎవరో కాదు, ఆయన తల్లి. తల్లి ఎంతగానో ప్రేమతో వస్తూ ఉండేది, మాట్లాడటానికి ప్రయత్నించేది. కుమారుడు మాట్లాడటానికి ఏమాత్రం కూడా ఇష్టపడేవాడు కాదు. కొన్నిసార్లు తల్లిని దూషించేవాడు, అయినా కూడా తల్లి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది. ఆ ఉత్తరాలను కూడా పట్టించుకోలేదు. ఎన్నడూ కూడా ఆ తల్లి రాసిన ఏ ఉత్తరాన్ని కూడా పట్టించుకోలేదు. చాలా సంవత్సరములు గడిచిపోయాయి. చివరికి ఆయనకు ఉరి శిక్షను విధించారు. ఈ ఉరి శిక్షను విధించారని అన్న వార్తను తెలిసిన తల్లి చివరిసారిగా తన కుమారుణ్ణి కలవటానికి జైలుకు వెళ్ళింది. అక్కడ కూడా కుమారుడు తల్లితో మాట్లాడటానికి ఏమాత్రం కూడా ఇష్టపడలే. అప్పుడు అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా
తల్లి దగ్గరికి వచ్చి, నీ కుమారుడు అంత భయంకరమైన వ్యక్తి, మనుషులను చంపాడు, అనేక మంది యొక్క మరణానికి కారణమయ్యాడు, అటువంటి కుమారుని నీవు ఎలాగ కలవటానికి వస్తూ ఉన్నావు, ఇంకా ఎలాగూ నీవు ప్రేమను పంచగలుగుతూ ఉన్నావనంటే తల్లన్నమాట, నా గర్భములో రూపింపబడిన సమయము నుండి నేను నా కుమారుణ్ణి ప్రేమించి ఉన్నాను. I have not divided my love. I have completely given myself, given my love, given my selfless love to my son. తల్లంటున్న మాట, నా ప్రేమను నేను ఏమాత్రము కూడా డివైడ్ చేయలేదు. నా సంపూర్ణమైన ప్రేమను ఆ గర్భములో ఉన్నప్పుడే నా కుమారునికి నా ప్రేమనంతా కూడా నేను ధారపోసాను. ఆ ప్రేమ ఎక్కువవుతూనే వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎలాగో నా కుమారుణ్ణి ద్వేషించగలుగుతాను. Though her son was terrible, the mother never failed to show her love to his son. And likewise, though we are terrible, just the way the tax collector was praying that I am a terrible sinner, and likewise when we remember that you and I are terrible sinners, we also need to remember one thing: because of God's election, because of his love, he never ever stopped loving us, because his love is unconditional, just the way the mother loved his son in the story. నీవు నేను మనము భయంకరమైన పాపులుగా ఈ లోకములో మనము జీవించుచూ ఉన్నప్పటికీ, సుంకరి ప్రార్థన చేసిన విధముగా సుంకరితో పాటు నీవు నేను మనము కూడా, ప్రభువా ఇటువంటి ఈ భయంకరమైన పాపినైనా నన్ను కరుణించుమని మనము ఆ భయంకరమైన పాపముతో, భయంకరమైన పాపితో మనలను మనము గుర్తించుకున్న సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయము, భూపునాది మునిపే మనలను ఏర్పరచుకున్న దేవుడు, ఆయన యొక్క సంకల్పములో ముందుగానే మనలను పిలిచిన దేవుడు, మనలను పిలిచి ఏర్పరచుకొని ఆశీర్వదించుచు ఉన్న దేవుడు, నిత్యము ఆయన యొక్క ప్రేమ ద్వారా మనలను ప్రేమించుచూనే ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు దుర్గము, నా కోట, నా బలమైన కోట. The Lord is my refuge, my strength, my strongest tower. దేవుడే నాకు ఆశ్రయము, దుర్గము, నా బలమైన కోట. ఎందుకనగా ఆయన యొక్క ప్రేమలో భూపునాది మునిపే ఆయన నన్ను ఎన్నిక చేసుకొని ఉన్నాడు. With one point I would like to come to the conclusion to the first point. ఎందుకు ఇటువంటి ఎన్నిక? What is this election giving us? ఎటువంటి ఆశీర్వాదమును మన యొక్క జీవితంలో మనం పొందుకొనుచు ఉన్నామని కనుక గమనించినట్లయితే, పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఇశ్రాయేలీయులను నా ప్రజలు, నేను ఎన్నుకొనిన ప్రజలుగా పిలిచినట్లుగా మనము గమనించు ఉన్నాం. మొదటి పేతురు పత్రికలో గనుక మనము గమనించినట్లయితే, మొదటి అధ్యాయములోనే పేతురు రాసిన మొదటి పత్రిక గనుక గమనించినట్లయితే 3వ వచనం, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ద వెరీ ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్స్. ఎఫెసీ పత్రికలో గమనించిన అవే మాటలు మనం గమనిస్తూ ఉన్నాము. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకనగా మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని అయినయు స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసెను. Though in the Old Testament it was only referred to the land of Israel, here in 1 Peter it is very evident and very clear in the first chapter, in the verses that we have read and also in the later verses. 19వ వచనము,
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక, సీ ద ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులై మీ నిమిత్తము కడవరి కాలము యందు అనగా ఎట్ ద ఎండ్ టైమ్స్ ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము చేత కాక దేవుని యొక్క రక్తము చేత అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. అండ్ ద ఎపిసోడ్ విల్ గో ఆన్, బట్ దిస్ ఈస్ ద కంక్లూజన్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్. దేవుని యొక్క ఎన్నికలో మనము ఏ విధముగా ఆశీర్వదింపబడుతూ ఉన్నామని గనుక గమనించినట్లయితే పాత నిబంధన అంతటిలో కూడా దేవుడు ఇశ్రాయేలీయులను ఆయన ఎన్నిక చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టినా, ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు దేవునిని వారు కాదనుకున్నా, ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు దేవునికి దూరముగా వారు వెళ్ళిపోయినా దేవుడు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. This morning I am not encouraging you to go away from God like the Israelites. I am not encouraging you to deviate from the word of God, but the word of encouragement here is that even sometimes because of our sinful nature, though we forsake God, our God is so faithful that He is never leaving us. నీవు నేను మనము కొన్నిసార్లు మనకు ఉన్న పాపపు స్వభావమును బట్టి మనము దేవునికి దూరముగా నడుచుకొనుచు ఉన్నప్పటికీ దేవుని యొక్క సంకల్పము గొప్పది, దేవుని యొక్క ఎన్నిక గొప్పది గనుక ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టడం లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధనలో మొదటి పేతురు పత్రికను గనుక మనము గమనించినట్లయితే అక్కడ మరలా ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే ఒక చక్కటి వచనమును మనము గమనించుచు ఉన్నాము. అందులో ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము పునరుద్ధానము ద్వారా దేవుడు ఒక నూతన జీవితమును మనకు దయచేయచ్చు ఉన్నాడు. ఎలాగూ అటువంటి ఆ నూతన జీవితమును దేవుడు దయచేయచ్చు ఉన్నాడనంటే యేసుక్రీస్తు ప్రభువు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ప్రథమ ఫలము. కాబట్టి నీవు నేను మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు వలె మనము కూడా పునరుద్ధానములో ఆయన యొక్క రాజ్యములో మనము చేర్చబడతాము. అండ్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హిస్ ఎలక్షన్. అండ్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? ఎలాగూ అనంటే మనలను ఏర్పరచుకున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలను పరిశుద్ధపరిచి ఉన్నాడు. మనలను ఏర్పరచుకున్న దేవుడు ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా ఆయన తీర్చి ఉన్నాడు. మనలను ఏర్పరచుకున్న దేవుడు ఏ విధముగా అయితే యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడి ఉన్నాడో అదే విధముగా మనలను కూడా మహిమపరచుచు ఉన్నాడు. ద లార్డ్ హూ హాస్ ఎలెక్టెడ్ us has justified us, has sanctified us and will glorify us. మనలను ఏర్పరచుకున్న దేవుడు మనలను నీతిమంతులునిగా తీర్చి పరిశుద్ధపరిచి ఒక దినాన్న మహిమపరచబోవచ్చు ఉన్నాడు. అట్టి ఎన్నికల్లో మనము ఉన్నాము. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకనగా పాపములో మనము ఉన్నప్పటికీ ఆయన మనలను విడిచిపెట్టకుండా నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరిచి మహిమపరచబోవచ్చు ఉన్నాడు. అట్టి ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. రెండవదిగా దేవుడు ఆయన మనలను దత్తపుత్రత్వములోనికి హీ హాస్ అడాప్టెడ్ us. ఆయన మనలను దత్తత తీసుకొని ఉన్నాడు. అండ్ ద రీజన్, ఎవరు మొట్టమొదటగా ప్రేమించారు? మనం దేవుణ్ణి మొదటగా ప్రేమించామా? దేవుడు మనలను ప్రేమించాడు.
దేవుడే మనలను ప్రేమించాడు. డోంట్ ఎవర్ మిస్టేక్. నేను ప్రేమించాను కాబట్టి తిరిగి దేవుడు నన్ను ప్రేమించాడని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకనగా దేవుడే మొదటగా మనలను ప్రేమించాడు. దేవుడే మొదటగా మనలను ప్రేమించినాడు కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనలను దేవుని యొద్దకు నడిపించుచు ఉన్నాడు. యూసి, మొదటగా దేవుడే మనలను ప్రేమించి ఉన్నాడు. ఈ దత్తపుత్రత్వములో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? అగైన్ వి సీ అ లాట్ ఆఫ్ అడాప్షన్ దీస్ డేస్. కానీ ఆనాటి కాలములో ఈ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అడాప్షన్, ఈ దత్తపుత్రత్వమును ఎలాగో జరిపించేవారు? ఈజ్ ఇట్ అ కామన్ థింగ్? ఎస్. ఈజ్ ఇట్ అ వెరీ కామన్ థింగ్? ఎస్. ఇట్ ఈస్ ద వెరీ యూజువల్ అండ్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ ద సొసైటీ ఆఫ్ రోమ్. రోమియోల కాలములో దత్తతను అనేక మంది తల్లిదండ్రులు వారు ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. దానికి గల కారణములు కొన్ని ఉన్నాయి, గమనించండి. ఒకవేళ తల్లిదండ్రులకు కుమారుడు లేని కారణము చేత తల్లిదండ్రులు ఏం పిల్లలు లేని కారణం చేత తల్లిదండ్రులు కుమారుడిని సహజంగా దత్తతను వారు తీసుకుంటూ ఉండేవారు. రీజన్ నెంబర్ 2, ఒకవేళ వారి యొక్క సంతానములో కేవలం ఆడపిల్లలే ఉన్నారు, వారి యొక్క ఆస్తిని తిరిగి వారి యొక్క పేరును, ఇంటి పేరును కొనసాగించడానికి ఎవరు లేరు అన్న సమయంలో తిరిగి వారు ఒక మగపిల్లవాడిని వారు దత్తత తీసుకొని ఉన్నారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈజ్ ద పాస్టర్ ఎంకరేజింగ్ ద అడాప్షన్ ఆఫ్ సన్స్ ఓన్లీ? బికాస్ ద బైబిల్ ఆల్వేస్ యూజెస్ అడాప్షన్ ఆఫ్ సన్స్. ఏంటి పాస్టర్ ఏమన్నా కుమారులను మాత్రమే దత్తత తీసుకోవాలని ఏమన్నా చెప్తూ ఉన్నాడా? ఈజ్ హి ఎంకరేజింగ్ దిస్? నో, ఐ am not showing any partiality here. I want to be very clear on this. నేను ఎవరిని కూడా వేరుపరచడం లేదు. దేవుడు తన యొక్క పిల్లలుగా ఆయనను ఏర్పరచుకున్నప్పుడు, పిలిచినప్పుడు అడాప్షన్ ఆఫ్ సన్స్ ఆల్సో ఇంక్లూడ్స్ హిస్ డాటర్స్. ఆయన కుమార్తెలు ఆయన ఏర్పరచుకున్న ప్రతి వారిని. ఎందుకనగా దేవుడు ఈ లోకమును సృష్టించి ఆయన యొక్క బిడ్డలను ఆయన సృష్టించినప్పుడు ఆదాముతో పాటు ఆదాము ఒక్కడినే కాకుండా అవ్వను కూడా దేవుడు సృష్టించి ఉన్నాడు. ఇన్ అడాప్షన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హిస్ ఎలక్షన్ దేర్ ఆర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. దెన్ వై ఈజ్ ఇట్ ఓన్లీ అడాప్షన్ ఆఫ్ సన్స్? కుమారులు అన్న మాట ఎందుకు వాడబడి ఉన్నది అని అంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. 2 పాయింట్లు చెప్పాను. ఒకటి, పిల్లలు లేకపోతే కుమారుడిని వారు దత్తత తీసుకునేవారు. రెండవది, ఆడపిల్లలు ఉంటే ఆ ఇంటి పేరును కొనసాగించాలి కాబట్టి కుమారుడిని వాళ్ళు దత్తత తీసుకునేవారు. మూడవదిగా, వారికి ఉన్న కుమారుడు జ్ఞానము లేకపోయినా, లేదా వారికి ఉన్న కుమారుడు సరిగ్గా పని చేయకపోయినా, లేదా వారికి ఉన్న కుమారునికి అవయవాలు ఏదైనా సరిగ్గా లేకపోయినా, అనారోగ్యముతో ఉన్నా కూడా వారు ఒక దృఢమైన ఆరోగ్యవంతమైన కుమారుడిని వారు ఇంట్లోనికి తీసుకొని వచ్చేవారు, దత్తత తీసుకునేవారు. అయితే ఈ దత్తతను వారు ఎలాగో జరిగించేవారు అని అంటే, దత్తత తీసుకోవాలి అనుకున్న తల్లిదండ్రులు దానికి కావలసిన వెల చెల్లించాలి. దత్తత తీసుకోవాలనంటే ఆ కుమారునికి ఎలాగో వెల చెల్లించాలి అని అంటే ఒక చిన్న ప్రొసీజర్ ఉండేది. మొట్టమొదటగా వీరు ధనాన్ని తీసుకొని వెళ్ళి ఎవరి దగ్గర నుండి అయితే కుమారుడిని దత్తత తీసుకుంటూ ఉన్నారో వారు కొద్దిగా రూకములు లేదా ధనమును చెల్లించేవారు. ఆ తరువాత కుమారుడిని ఇచ్చేసే తల్లిదండ్రులు, నా కుమారుడు ఇంతకంటే బలవంతుడు కాబట్టి ఇంకా కొద్దిగా రూకములు చెల్లించమని అడుగుతారు. కాబట్టి దత్తత తీసుకునే తల్లిదండ్రులు రెండవసారి కూడా ఇంకొక కొద్దిగా ధనమును వారు చెల్లించేవారు. మూడవసారి కూడా వారు అంటారు, ఇంకా కొద్దిగా ధనమును మా కుమారుని కొరకు మీరు చెల్లించాలి. ఇక్కడ దత్తత తీసుకునే తల్లిదండ్రులు మరలా మూడవసారి కూడా వారు కొద్దిగా ధనమును చెల్లించిన తర్వాత అప్పుడు వీరు వారి కుమారుడిని దత్తతకు ఇస్తారు. కానీ ఎప్పుడైతే వీరు వారి కుమారుడిని దత్తతకు ఇచ్చుచూ ఉన్నారో ఆ క్షణము నుండి ఆ నిమిషము నుండి ఈ కుమారుని ఇంటి పేరు, ఈ కుమారుని పేరు, ఈ కుమారుని అడ్రస్, ఈ కుమారునికి ఉన్న సమస్తమును కూడా పాతదంతా కూడా చెరిగిపోయి సమస్తము కూడా ఈ కుమారునికి నూతనముగా ఏర్పరచబడుచు ఉన్నది.
దేవుడు మనలను ఆయన దత్తత తీసుకున్నాడు. And that is the reason Apostle Paul in the letter to the Romans as well as in the letter to Ephesus and to another few churches, he has mentioned the word adoption because it is a very common practice and it gives a clear crystal picture that the Lord has literally, we were born into this world, he adopted us into heaven. We were born into the poorness in this world and he has glorified us into the richness, and that is the adoption. దేవుడు మనలను దత్తత తీసుకొని ఉన్నాడు. ఆ దత్తత తీసుకోవటానికి దేవుడు ఒక ధనమును ఆయన చెల్లించి ఉన్నాడు. ఆ ధనము ఏంటి అని గనుక నీవు ఆలోచన చేయొచ్చు ఉన్నట్లయితే, నిన్ను నన్ను మనలను ఆయన కుటుంబములో చేర్చుకోవటానికి, ఆయన కుటుంబంలో ఉన్న తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరమును, వెలలేని రక్తమును దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సమర్పించి ఉన్నాడు. And you know what the irony is? ఇందాకేం చెప్పానండి, ఒకవేళ ఒక కుమారుడు, ఇంటిలో ఉన్న కుమారుడు తన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే, లేదా అతని యొక్క జ్ఞానము సరిగ్గా లేకపోయినట్లయితే, పనికివాని కుమారుడుగా ఉన్నాడు కాబట్టి పనికి వచ్చే కుమారుడిని వారు తీసుకొని దత్తత తీసుకునేవారు. కానీ దేవుని యొక్క దత్తపుత్రత్వము ఎంత గొప్పది అని అంటే, it is not his son who is useless, but it is you and me who are useless. It is you and me who are worthless. నీవు నేను మనము పనికిరాని వారముగా మనం ఉన్నాము. నీవు నేను మనము అనారోగ్యముగా మనం ఉన్నాము. పాపము వలన వచ్చు జీతము మరణము. అటువంటి భయంకరమైన సమస్యతో మనము బాధపడుచు ఉండగా, నిష్కలంకమైన మచ్చలేని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువును, ఎంతగానో ఆశీర్వదింపబడిన తన కుమారుడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని సమస్తము చేయగలిగిన కుమారుని దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన అర్పించి ఉన్నాడు. అనగా ఫర్ యూజ్లెస్, వర్త్లెస్ us, God paid Jesus as ransom. Christ, his valiant life, his death on the cross and his resurrection has been a payment for you and for me. And for you and for me. ప్రభువా, పాపినైన నన్ను కరుణించు. మన భయంకరమైన పరిస్థితిలో ఉన్న నిన్ను, నన్ను, మనలను దేవుడు ఏర్పరచుకొని మన కొరకు యేసుక్రీస్తు ప్రభువును, ఎంతగానో శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువును అర్పించినాడు. అండ్ బై దిస్ యు నో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్? ఈ దత్తపుత్రత్వం ఏంటో తెలుసా? ఆ సిలువపై ఉన్నప్పుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువును నీవు నేను మనమందరము పాపిగా గుర్తించచ్చు ఉన్నాము. పాపులుగా ఉన్న నీవు నేను మనము దత్తపుత్రత్వము ద్వారా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మనము తీర్చబడి ఉన్నాము. దత్తపుత్రత్వం అనంటే ఇప్పటి నుండి పాపము అన్న మాట మన జీవితంలో నుండి తొలగించి వేయబడి దేవుని కుమారులుగా మనము పిలువబడుచు ఉన్నాం. ఫ్రమ్ నవ్ ఆన్ అవర్ నేమ్, అవర్ స్టాటస్, అవర్ స్టాచ్యూర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హాస్ బీన్ ప్రొవైడెడ్ టు us so far has been taken away, and the name, the stature and the status of the Lord has been given unto us and to you and unto me. దేవుని యొక్క నామమును, దేవుని యొక్క ఆ యొక్క గొప్ప ఆధిక్యతను దేవుడు దత్తపుత్రత్వము ద్వారా మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకనగా జగత్పునాది మునుపే ఆయన ప్రేమ చొప్పున మనలను ఎన్నిక చేసుకొని ఉన్నాడు. రెండవదిగా ఆయన మనలను దత్తపుత్రత్వములోనికి నడిపించి ఉన్నాడు.
మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్న మనము ఏ విధముగా జీవించాలని కనుక గమనించినట్లయితే, విత్ దిస్ క్లోజింగ్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ మై సర్మన్. 11వ వచనం, మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగా చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. స్వాస్థ్యముగా ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దిస్ ఇస్ ద లాస్ట్ కంక్లూడింగ్ పాయింట్. ద లార్డ్ హస్ ఎలెక్టెడ్ us, ద లార్డ్ హస్ అడాప్టెడ్ us, and the Lord has accepted us. Election, adoption and acception. He has elected us, He has adopted us, and He has accepted us. Wow! ఎలాగోనగా ఆయన యొక్క రక్తము ద్వారా దేవుని వాక్యము నుండి ఆయన మనలను అంగీకరించి ఉన్నాడు. దేవుడు నిన్ను ఆ విధముగా స్వాస్థ్యముగా ఆయన యొక్క సువార్తలో నీవు ఆయన యొక్క బిడ్డలుగా ముందుకు కొనసాగటానికి ఆయన నిన్ను దేనిని బట్టి అంగీకరించి ఉన్నాడు? ఒక విషయమును గమనించండి. ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క భూలోకములో ఆయన 33.5 సంవత్సరముల కాలములో 3.5 సంవత్సరముల కాలము పాటు ఆయన తన యొక్క సువార్తను ప్రకటించి ఉన్నాడు. అండ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ హిస్ మినిస్ట్రీ హీ వాజ్ మోస్ట్లీ టువర్డ్స్ జుడియా, Samaria, and then he has returned back to Galilee. గలిలయ ప్రదేశంలోనికి వచ్చిన తర్వాత ఆయన గలిలయ ప్రదేశంలోనికి ఆయన కపెర్నౌము నుండి తిరిగి గలిలయ ప్రదేశంలో నుండి నజరేతులోనికి ఆయన వెళ్ళి ఉన్నాడు. నజరేతులో ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన తృణీకరింపబడి ఉన్నాడు. హీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. తృణీకరింపబడిన వెంటనే ఆయన యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధముగా తృణీకరింపబడి ఉన్నాడో శిష్యులు చూసి ఉన్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను ఇద్దరుగా 6 గుంపులుగా చేసి వెంటనే సువార్తను ప్రకటించటానికి ఆ శిష్యులను యేసుక్రీస్తు ప్రభు పంపి ఉన్నాడు. ఆ తరువాత కొన్ని విషయములు శిష్యులను గురించి గమనించండి. ఈ 12 మందిలో ఎంతమంది సమాజ మందిరములో అధికారులు? ఒక్కరు కూడా లేరు. ఈ 12 మందిలో ఎంతమంది ముందు సమాజ మందిరములో బోధించిన వారు? ఒక్కరు కూడా లేరు. ఈ 12 మందిలో ఎంతమంది దేవుని యొక్క ధర్మశాస్త్రములో గొప్ప చదువు కలిగిన వారు? ఒకరు కూడా లేరు. 12 మందిలో ఎంతమంది శాస్త్రులు? ఒకరు కూడా లేరు. ఎంతమంది పరిసయ్యులు? ఒకరు కూడా లేరు. అండ్ హూ ఆర్ ఆల్ దీస్? ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్. ఎవరు వీరు అనంటే, ఏ విధముగా అయితే నీవు నేను మనము సుంకరితో పాటు ఘోరమైన పాపినయ్యా నేను అని మనము జ్ఞాపకం చేసుకొని చూన్నామో, ఈ 12 మంది కూడా అటివారే. వై డిడ్ జీసస్ సెండ్ దెమ్ యాజ్ గ్రూప్స్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే తన సువార్త అంతా కూడా ప్రకటించుకోవచ్చు కదా, ఎందుకు వీరిని ఆయన పంపి ఉన్నాడు? బికాజ్ హిస్ టైమ్ ఇస్ లిమిటెడ్. ఇంకా కొన్ని నెలలలో యెరూషలేము ప్రవేశము 1 సంవత్సరము కాలము పాటు మాత్రమే ఉంది. అందులో బెతనియ ప్రయాణము చేయాలి, యెరూషలేములోనికి అడుగు పెట్టాలి, యెరూషలేములో సిలువ మరణమునకు అప్పజెప్పబడాలి. ఇంత కాలములో తిరిగి అనేక మందికి సువార్త ప్రకటించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను పంపి అన్నాడు. అపోస్తులుడు అపోజిల్ అంటే ద వన్ హూ వాజ్ సెంట్ అవుట్, పంపబడిన వారు, ద వన్ హూ వాజ్ సెంట్ అవుట్. But here are a few highlights.
గుంపులుగా 6 గుంపులుగా ఇద్దరిద్దరుగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను పంపి ఉన్నాడు. ఎందుకనగా కొద్ది కాలంలో అనేక మందిని సువార్త ప్రకటించడానికి. కానీ వెంటనే పంపించేశాడు యేసుక్రీస్తు ప్రభు? ఏమాత్రం కూడా కాదు. ఫస్ట్ హీ ఇన్స్టాల్డ్ దీస్ డిసైపుల్స్ ఇన్ ఫెయిత్. మొట్టమొదటగా ఈ 12 మందిని యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసములోనికి పిలిచినట్లుగా గమనించచ్చు ఉన్నాం. వీరు మొట్టమొదటగా విశ్వాసములోనికి నడిపింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు దగ్గర స్వాస్థ్యముగా అనేకమైన వాక్యములు జీవమును పొందుకున్నట్లుగా గమనించచ్చు ఉన్నాం. ఆఫ్టర్ దే ఫినిష్ దేర్ సెమినరీ ట్రైనింగ్, నాట్ అఫీషియల్లీ, మరి దేవుని దగ్గర అన్ని విషయములు కూడా వారు నేర్చుకున్న తరువాత, దేవుని వాక్యము నేర్చుకున్న తర్వాత స్వాస్థ్యముగా వారు వాడబడి ఉన్నారు. అప్పుడు ఆ యొక్క సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క శిష్యులను ఆయన పంపి ఉన్నాడు. ఎలాగో దేవునిని మనము ఎల్లప్పుడూ స్తుతించగలుగుతాము. అండ్ వై ఈజ్ అపోజిల్ పాల్ గోయింగ్ బ్రెత్లెస్ ఇన్ దీస్ వర్సెస్? ఎందుకు స్తుతించాలి, గణపరచాలి అని ఆ ఉన్న సమయంలో అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేయచ్చు ఉన్నాడు అని అంటే, జస్ట్ ద వే there was no time for Jesus, even we do not have time. మనకు కూడా ఎంత సమయం ఉందంటే మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న సమయము కొద్ది కాలము పాటు కాబట్టి ఆయన తన యొక్క శిష్యుల యొక్క సహాయమును తీసుకొని సువార్తను ప్రకటించి ఉన్నాడు. The least of the least were chosen to be his servants. నీవు నేను మనలను కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మొట్టమొదటగా శిష్యుల వలె ఆయన మనలను విశ్వాసములో స్థిరపరిచి ఉన్నాడు. రెండవదిగా ఆయన యొక్క వాక్యములో సమస్తమైన విషయములు మనకు నేర్పరిచి ఉన్నాడు. ఇప్పుడు సమయము పోనీయక అనేక మందిని సిద్ధపరచడానికి దేవుడు మనలను ఆయన పంపుచు ఉన్నాడు. It is very clearly mentioned in the Bible that the world shall be shattered in confusion once again. And are we witnessing it? Yes. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతుందని దేవుని వాక్యము స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. It is very clearly mentioned that Israel shall once again be desolated and isolated. And did it happen? Yes. ఈ మధ్య కాలంలోనే ఇంతవరకు ఇశ్రాయేలు దేశమునకు ఎంతగానో అండగా ఉన్న అమెరికా దేశము సీక్రెట్గా ఓవర్ నైట్ ఒక దినములో ఇశ్రాయేలుకు సహాయమును వారు వెనుక తీసుకొని ఉన్నారు తెలుసా? అండ్ వన్స్ అగైన్ ఇజ్రాయెల్ ఇస్ desolate, isolated. There is no force that is coming to support Israel. And did you know that the Pope is going to take the position in Israel, who is going to be the Antichrist? And do you know that the Palestine and the Gaza, the temple at Gaza is going to be reconstructed once again? And do you know that all this will lead to another world war, which shall be the end of times? ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ఇశ్రాయేలు దేశము తిరిగి ఒంటరిగా మిగిలిపోబోవచ్చు ఉన్నది. క్రీస్తుకు వ్యతిరేకులు ఈ లోకాన్ని మళ్ళా పరిపాలింపబోవచ్చు ఉన్నారు. చివరిగా మరొక ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ కూడా మార్గమును తీయచ్చు ఉన్నవి. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువు యొక్క రాకడకు సూచనలు. ఇప్పుడు ప్రశ్నించుకోండి, డూ వీ హ్యావ్ టైమ్? And just because back then in his first coming there was no time, Jesus sent out his apostles as his faithful disciples, his believers. నేటి కాలంలో
మనకు కూడా ఉన్న సమయము తక్కువ. నీవు నేను మనము గొప్పవారమని కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనములో ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను మిమ్మును అంగీకరించి ఉన్నాను. దేవుడు నిన్ను అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను అంగీకరించి ఉన్నాడు. నిన్ను అంగీకరించిన యేసుక్రీస్తు ప్రభు నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు అంగీకరించాడు. ఎందుకో తెలుసా? నీవు నేను మనం గొప్పవాళ్ళమన్నా ఏమాత్రం కూడా కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని అంగీకరించడానికి గల కారణం ఒకే ఒకటి. దేవుడు మనలను ఒక బహుమతిగా యేసుక్రీస్తు ప్రభు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనలను ఒక బహుమతిగా యేసుక్రీస్తు ప్రభుకు అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనలను స్వీకరించి ఉన్నాడు. స్వీకరించిన యేసుక్రీస్తు ప్రభువు మనము జారిపోకుండా, పడిపోకుండా చెయ్యి చాచి మనలను పట్టుకొని హత్తుకొని మనలను ఆయన నడిపించచ్చు ఉన్నాడు. అనేకమైన విషయములు నేర్పించచ్చు ఉన్నాడు. మన ద్వారా అనగా ఆయన యొక్క సంకల్పములో, ఆయన జగత్పునాది మునిపే ఆయన యొక్క ఎన్నికలో మనము ఉన్నాము. కాబట్టి ఆయన ప్రేమలో మనము ఉన్నాము. కాబట్టి ఆయన దత్తపుత్రత్వము ప్రణాళికలో నీవు నేను మనము ఉన్నాము. కాబట్టి ఆయన యొక్క బిడ్డలుగా ఈ ఉన్న సమయంలో అనేక మందికి సువార్తను ప్రకటించచ్చు దేవుణ్ణి స్తుతించవలసిన వారమయ్యున్నాము. ఆ విధముగా దేవుణ్ణి స్తుతించచ్చు. ఎఫెసీ పత్రికలో మరికొన్ని గొప్ప విషయములను మనము ముందుగా తెలుసుకొనుటకు అనుగ్రహింపబడిన నేటి వాక్యమును ఆశీర్వాదకరముగా దేవుడు మనకందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Let us all rise for the blessing. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి యుండును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదములతో ఆరాధనను ముగించుకుందాం. సర్వశక్తియు కృపా కనికరము గల మా తండ్రి, ఉదయకాల సమయంలో ఈ ఆరాధనంతటిలో కూడా నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క సహాయమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతము వరకు కూడా నీ యొక్క బిడ్డలుగా కేవలము నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు అనుగ్రహించిన ఇటు తరుణమును బట్టి, గొప్ప యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాం. ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించి ఆశీర్వదింపబడుటకు లూథరన్ మిషన్ ఆఫ్ సాల్వేషన్ హైదరాబాద్ను నీవు నీ యొక్క సంకల్పములో ఏర్పరచుకున్న విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము నాయన. ఈ యొక్క సంస్థకు కారకులు, ప్రెసిడెంట్గా ఉన్న రెవరెండ్ సాల్మన్ మామిడి గారి గురించి ప్రార్థన చేయించు ఉన్నాను. వీడిని దీవించండి, ఆశీర్వదించండి, పరిచర్యను మరింత బలపరచమని వేడుకొనుచు ఉన్నాం. సంఘములో ఉన్న ప్రతి కాపరిని గురించి ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. ప్రతి కాపరికి నీ యొక్క జ్ఞానముతో, నీ యొక్క ఆశీర్వాదముతో, నీ యొక్క మేలులతో బిడ్డలను, బిడ్డ యొక్క కుటుంబములను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాం. ప్రతి సంఘమును గురించి, ప్రతి సంఘములో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రత్యేకముగా అనారోగ్యముతో ఇంకను బాధపడుచు ఉన్న బిడ్డలను గురించి ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో బిడ్డలకు కావలసిన స్వస్థతను దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. అదే విధముగా ఇంకను కోవిడ్తో పోరాడుచు ఉన్న వారితో పాటు ఆశ్రయము, కోట అయ్యున్న నీ యొక్క బలమును, నీ యొక్క సహాయమును దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. ప్రత్యేకముగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ను గురించి ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. నీ ద్వారా తిరిగి వారి యొక్క పరిచర్యలో నీ యొక్క ప్రేమను వారు అనేక మందికి పంచు విధముగా నీ యొక్క సహాయమును దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. ఈ యొక్క ఆరాధనను ఈ విధముగా జరుపుకొనటానికి ఇందులో పాలిభాగస్తులై ఉన్న ప్రతి బిడ్డను, వారి యొక్క పరిచర్యను, వారి యొక్క కుటుంబమును దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు ఉన్నాము నాయన. ఇవాంజలికల్ లూథరన్ సినడ్ గురించి ప్రార్థన చేయించు ఉన్నాను. ద బోర్డ్ ఫర్ వరల్డ్ అవుట్ రీచ్ను గురించి ప్రార్థన చేయించు ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మా ఎదుట ఉన్న కార్యక్రమములన్నిటిలో కూడా నీ యొక్క సహాయమును, నీ యొక్క ఆశీర్వాదమును సమృద్ధికరముగా దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రత్యేకముగా గర్భిణీ స్త్రీలను గురించి ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. కాచి కాపాడండి, సంరక్షించండి, చక్కటి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచు ఉన్నాను.
వారికి నీవు అనుగ్రహించు స్వాస్థ్యమును, గర్భఫలమును సంతోషముతో వారు పొందుకొను నీ యొక్క కృపను వారికి దయచేయమని వేడుకొనుచు ఉన్నా. యవన బిడ్డల గురించి ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన. వారి యొక్క చదువులో, వారి యొక్క ఉద్యోగ రీతిలో నీవు తోడుగా ఉండి నీ యొక్క సహాయమును దయచేయమని వేడుకొనొచ్చు. ప్రయాణములలో ఉన్న ప్రతి బిడ్డకు నీ యొక్క క్షేమమును దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాము. కృపాక్షేమములు ప్రతి బిడ్డ వెంబడి సదాకాలము సమృద్ధిగా దయచేయమని, తిరిగి మేమందరము కూడా నీ పాద సన్నిధి చెంత చేరు పర్యంతము వరకు కూడా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుమని నీ ప్రియ కుమారుడును మాకు ప్రభువును రక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనకు తేకాదశను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ ముఖముపై తన ముఖ కాంతిని ప్రకాశింపజేసి నీకు సమాధానము దయచేయును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. మా మీద కురించు మీశా ప్రేమ ప్రవాహంబుల, సమస్త దేశము మీద క్షామంబు పోనట్లుగా ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ప్రైజ్ ద లార్డ్. తిరిగి మనమందరము కూడా వచ్చే ఆదివారము యథావిధిగా 10:30 గంటల ఆరాధనలో సంఘములలో మనము కలుసుకుందాం. ప్లీజ్ నోట్, we shall all meet again the next Sunday at 10:30 in the church premises. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదింపబడిన వారమును మీకు దయచేయునుగాక. God bless you all.